ఎందువల్ల ఇదంతా చేస్తున్నారు భయ్ ఇక్కడ? మాకు తెలియదు సార్, రేటు ప్రాబ్లం అనుకుంటా. ఎన్ని రోజులు ఈ బంద్ కొనసాగుతుంది అంటున్నారు? తెలియదు సార్, ప్రజెంట్ అయితే ఏం తెలియదు. ఇప్పుడైతే 1 అవర్ అయ్యే సార్, జస్ట్ 1 అవర్ నుంచి 1 అవర్ నుంచి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారంట. పెట్రోల్ బంకులో పెట్రోల్ లేకుండా. అవునండి, 1 అవర్ వచ్చి కూడా ఇప్పుడు దాకా ఏం లేదు ఏమంటే వస్తున్న ట్యాంక్ వస్తుందని చెప్తున్నారు వాళ్ళు. స్టాక్ ఉందో లేదో తెలియదు వాళ్ళకి. ఎంత టైం పడుతుంది? కొంతమందికి అయితే చాలా మందికి ఇబ్బంది అంటే ట్యాంకర్లు ఎప్పుడు వస్తాయని అడుగుతున్నారు. మేము దూరం పోవాలి, మాకు ఎప్పుడు వస్తుంది ట్యాంకర్, ఎప్పుడు వస్తుంది మాకు చెప్పండి. మాకు చాలా ఇబ్బంది అవుతుంది మా అందరికీ. మేము డ్యూటీ వదిలిపెట్టుకొని వచ్చుకున్నాం, ఏదో సైక్ బంద్ అవుతుంది అడవిళ్ళ. ఇప్పుడు మన డ్యూటీ కాడ మాకు ఏమనుకుంటారు చెప్పండి? మాకు ఇట్లా కష్టం అవుతుంది పెట్రోల్ పోసుకోనికి, ఎట్లా చెప్పండి మీరే. ఇప్పుడు మాకు పెట్రోల్ కావాలి, ఇప్పుడు మాకు పెట్రోల్ లేదు, మేము వెళ్ళలేము. 3 రోజులు బంద్ అంటారు కదా, అందుకే మేము అందరం ఫుల్ ట్యాంక్ పోసుకోనికి వచ్చాము మేము అందరం. ప్లీజ్ సార్, ఏ సమస్యనో తెలియదు మాకు. ఒకరు చెప్పింది కాబట్టి మేము వచ్చినాం అడవిళ్ళ. ఒకరు చెప్పారు 3-4 రోజులు బంద్ పెడతాను అనగానే అందరం కలిసిమెలిసి వచ్చాము. ఇక్కడ చూస్తేనే ఇక్కడ వచ్చేవారు పెట్రోల్ బంక్ క్లోజ్ అయిపోయింది. ఏం సార్ ఇది? మేము ఎట్లా పోవాలి దూరం చెప్పండి? మేము ఉండేది ఓల్డ్ అల్వాల్, మేము ఎట్లా పోవాలి సార్? ఓల్డ్ అల్వాల్ నుండి ఇక్కడ జూబ్లీస్లో డ్యూటీ చేస్తాను. నాకు వద్దా సార్ 4 రోజుల పెట్రోల్కి ఫుల్ ట్యాంక్ ఎట్లా చెప్పండి మీరు? ఇప్పుడు ట్యాంకర్ ఎప్పుడు వస్తుంది చెప్పండి దీనికి సమాధానం. ఇప్పుడు ట్యాంకర్ ఎప్పుడు వస్తున్నది చూడండి. ఇక్కడ చూసుకుంటే ఓల్డ్ అల్వాల్ నుంచి జూబ్లీ హిల్స్ వరకు పెట్రోల్ కోసం వచ్చారంట. ట్యాంకర్లు వస్తాయని పెట్రోల్ బంక్ ఓనర్లు చెప్తున్నారు. పెట్రోల్ ఎట్లా పోవాలి? 3 రోజులు వచ్చి ఎట్లా పోవాలి? 3 రోజులు 4 రోజులు ఎట్లా మాకు పరిస్థితి? అప్పుడు ఎవరు లిఫ్ట్ ఇయ్యరు, నాకు పొద్దున ఎవరు ఇస్తారు చెప్పండి? ఎవరు ఇయ్యరు, నేను అడిగిన. అప్పుడంటే ఇస్తుండే, ఇప్పుడు ఎవరు ఇయ్యరు. ఇప్పుడు అందరి దగ్గర బండ్లు ఉన్నాయి, అందరూ ఎవరు ఆపరు. మనం ఆపినా కానీ మన పరిస్థితి ఎట్లా చెప్పండి? మన పరిస్థితి ఎట్లా చెప్పండి? రేపు ఎట్లా రావాలి? మేము అందరం డ్యూటీకి చెప్పండి, మీరు చెప్పండి. రేపు ఎట్లా రావాలి? రేపండి రేపు 8 o'clock నాకు డ్యూటీ ఉండాలి. 8 వరకు 8 వరకు డ్యూటీ ఉండాలంటే నేను ఇంట్లోకి వెళ్ళి 6 గంటలకు బయలుదేరాలి. 6 గంటలకు 6:30 బయలుదేరుతా. మరి 6:30 బయలుదేరే బదులు నేను 4 గంటలకు బయలుదేరాల్సి వస్తుంది రేపు. ఏం సార్ ఈ పరిస్థితి చెప్పండి? 2 గంటల ముందు ఎందుకు ముందు బయలుదేరాల్సి వస్తుంది నా పరిస్థితి చెప్పండి మీరు? అట్లా పరిస్థితి రావద్దంటే నాకు పెట్రోల్ బంక్ వెంటనే ఏ బాధ ఉండదు. చూడండి, ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా ఇబ్బంది పడుతుంది అంటున్నారు. నేను అంత పొద్దున లేవలేను, చలికి అంత పొద్దున లేవలేను. 3 గంటలకు 4 గంటల కంటే నేను లేవలేను. నేను 4 గంటలకు రావలేను, ఇట్లా వంట కూడా చేయకుండా రాలేను. మన ఈ పరిస్థితి వంట కూడా తినకుండా రాలేను సార్. ఉంటే ఎట్లా వండుకోవాలి చెప్పండి మీరే? ఎట్లా మా పరిస్థితి చెప్పండి మీరే? పెట్రోల్ బంక్ బంద్ పెడితే ఎట్లా సార్ మాది? ఎందుకు బంద్ పెట్టారు చెప్పండి? దేని చావుడికి బంద్ పెట్టారు చెప్పండి సార్? దేనికోసం బంద్ పెట్టారు? ఇది ఎన్ని చావుడికి బంద్ పెట్టారు చెప్పండి సార్? రీజన్ లేదా చెప్పండి మీరు? ఎందుకోసం బంద్ పెట్టారు? చూడండి, ఇక్కడ చూసుకుంటే చాలా ఇబ్బంది పడింది. ఎక్కడ ఓల్డ్ అల్వాల్ నుంచి వరకు పెట్రోల్ కోసం వచ్చారంట. పెట్రోల్ లేని ఎట్లా వెళ్ళాలి? ఎట్లా రావాలి? ఎట్లా తినాలి? ఇప్పుడు నాకు టిఫిన్ పొద్దుగాల అంత పొద్దున మా అమ్మ లేవలేదు, మేము లేవలేము అంత పొద్దున. ఎట్లా వస్తాం సార్ చెప్పండి మీరు?